సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంటే ఆ రోజు రక్తం చిందించబడింది. మీకు అంటే కమ్యూనిస్టు కార్మిక సంఘాలంతా ఎరుపుతోనే ఉంటాయి కదా, దానికి కూడా ఆ రోజు అలా జరిగింది కాబట్టి దీన్ని ఒక ప్రత్యేకమైన దినంగా సెలబ్రేట్ చేసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా మేడేగా చేసుకోవడం జరుగుతుంది. మన ఇండియాకి వచ్చేటప్పటికి ఇది మొట్టమొదటిగా చెన్నైలో 1923వ సంవత్సరంలో చెన్నైలో సామాజిక న్యాయం కావాలి అని చెప్పేసి, అంటే పని గంటలు అనేది కాకుండా సామాజిక న్యాయం కావాలి, మా హక్కులకు గౌరవం ఇవ్వాలి అని చెన్నైలో మొదలు పెట్టడం జరిగింది. చెన్నై నుంచి దేశమంతా పాటించడం జరిగింది. ఇది బేసిక్గా మేడే ప్రస్థానము. ఇక్కడ ఈ మేడే సెలబ్రేట్ చేసుకునేది ఏంటంటే మాకు ఈ హక్కులు ఉన్నాయి అని చెప్పేసి తెలియజెప్పడం. నేను ఈ సందర్భంగా మీకు ఏం చెప్తున్నానంటే మనకు హక్కులు మాత్రమే కాదు బాధ్యతలు కూడా ఉన్నాయని నేను మీకు గుర్తు చేస్తున్నా. అంటే కార్మికులు అంటే మీరు ఈరోజు చూడండి, స్కూల్ బస్సులు తిరిగిండవు, డ్రైవరు కార్మికుడే కదా, అవునా? గవర్నమెంట్ స్కూల్స్ జరిగిండవు జనరల్గా. అంటే ఇప్పుడు హాలిడేస్ ఉంటాయి, సమ్మర్ హాలిడేస్ ఉంటాయి మామూలుగా. అయితే ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవులు ఉంటాయి, బ్యాంకులకు కూడా సెలవులు ఉంటాయి. అంటే ఈ వర్గాన్ని అంతా కూడా కార్మిక వర్గం కిందనే కన్సిడర్ చేయడం జరుగుతుందన్నమాట. సో మనం చేసే పనిని బట్టి మనకు బాధ్యత అనేది రకరకాల వేరే వేరే విధాలుగా ఉంటుంది. ఇక్కడ నాకు తెలిసి నా దగ్గరికి ఆటో డ్రైవర్స్ వచ్చినారు, పక్కలోనే మండి ఉంది, మండి కార్మికులు ఉన్నారు, ఇంకా హోటల్లో పనిచేసే వాళ్ళు, వీళ్ళంతా ఉంటారు. మనం ఎక్కడైతే పని చేస్తున్నామో అక్కడ మనం చేసే పనికి మనం గౌరవం ఇవ్వాలి అని, నామోషి ఫీల్ అవ్వకూడదని. ఇప్పుడు చెత్త తోసే వాళ్ళు దాన్ని పవిత్రంగా భావిస్తున్నారు కాబట్టి అది మంచిగా జరుగుతుంది కదా. అట్లా కాకుండా నేను ఆ చెత్త తోసేది అనుకుంటే కంపు పెట్టిపోతుంది అంతే కదా, అవునా కదా? సో మనం చేసే పని ఏదైతే ఉందో దాన్ని నిర్వర్తిస్తున్నామో దానిని చిత్తశుద్ధితో చేయాలి. ఇప్పుడు వాహనాన్ని నడిపే వ్యక్తి ఎలా నడపాలి? అతి జాగ్రత్త కలిగి నడపాలి. వేరే